హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో ఒక హెల్తీ లడ్డు రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. అండ్ ఇది తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చెప్పలేను. అండ్ అదేవిధంగా ఎముకలు అయితే ఫుల్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. రోజుకి ఒక లడ్డు అయితే తప్పకుండా తినండి. ఎవరైనా బాగా నీరసంగా ఉంటుంది, నేను ఓపిక లేదు అనుకున్న వాళ్ళు రోజుకు ఒక లడ్డు తింటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారండి. ఈ లడ్డు చేయటం కూడా చాలా సింపుల్ అనమాట. దీనికోసం వాడే పదార్థాలు కూడా చాలా తక్కువ, రెండు ఇంగ్రీడియంట్స్ అండి. వీటి కోసం తెల్ల నువ్వులను తీసుకోవాలి. తెల్ల నువ్వులు 1 కప్పు తీసుకున్నాను నేను. ఈ ప్లేస్లో మీరు నల్ల నువ్వులను కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇందులో తెల్ల నువ్వులు వాడాను. వీటిని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటమని అంటూ ఉంటాయి కదా, ఆ విధంగా వేయించుకోవాలి. కలర్ అయితే మారిపోయింది చూడండి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం తురుమును కూడా వేసేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఆ కోర్స్గా గ్రైండ్ చేసిన మిక్చర్ అనేది. లేదు అంటే మీరు మెత్తగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే, మన ఇంట్లో రోళ్ళు ఉంటాయి కదా, పెద్ద రోలు ఉంటే ఆ క్వాంటిటీకి సరిపడా అంత వేసుకోవచ్చు. దీంట్లో నాకు చిన్న రోలు ఉంది, దానికి సరిపడా అంత ఈ మిక్చర్ని వేసేసి మెత్తగా దంచేసుకొని లడ్డు వచ్చే విధంగా నేను దంచుకున్నాను అనమాట. ఇలాగా మనం ఈ మిక్చర్ని తీసేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. మీకు దంచడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లోనే ఇలాగా ఉండ ఫామ్ అయ్యేంత వరకు మనం మిక్సీ చేసేసుకొని ఇలాగ చేత్తో ముద్దలుగా చేసుకోవాలన్నమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వాడవసరం లేదు. నువ్వులకు ఉన్న ఆయిలే మనకి సరిపోతుందన్నమాట లడ్డు ఫామ్ అవ్వడానికి. ఇలా అన్ని లడ్డూలను చేసేసుకొని 8 కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే 10 రోజులు 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇవి బెల్లం పాకం అవసరం లేకుండా చేసుకునే మెత్తటి నువ్వుల లడ్డూలు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.